అన్న ఇప్పుడు ప్రకృతి పాటలు పాడుతున్నారు కానీ ఆ టైంలో ఉద్యమం సమయంలో కావచ్చు విప్లవం అడుగుపెట్టిన రోజుల్లో అమ్మనైనా బాపు ఏమనలేదా? ఎందుకంటే వాళ్ళంతా కూడా వ్యవసాయ కుటుంబం. అంటే జనరల్గా మాకేముంటుందమ్మా, చిన్న గుడిసె ఉండేది. చెట్టు కింద జీవించాను ఒక రకంగా చెప్పాలంటే. మాది ఊరు అంటానికి వీల్లేదు. ఊరు ఇది నీ ఊరేనా అంటే ఆ ఊరు నాది కాదు. ఎందుకంటే ఊరిలో కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఊరు పక్కన ఒక గూడెం కదా. అట్లా ఒక గూడెం నుంచి వచ్చిన వాడిని. ఉన్నది ఊరి బయట దాని పేరే నా మాదిగపేట, దాని పేరే నా మాలపేట, దాని కంటి నిండా దుఃఖం ఉన్నది, దాని కడుపు నిండా సొద ఉన్నది, దాని ఒంటికి బట్ట యాడున్నది, అది సిగ్గుతో ముడుచుకున్నది. అలాంటి ఒక పేదరికంలో వచ్చాను. మా ఏరియాలో ఫ్యూడల్ దొరలు ఉంటారు. మా నాన్న జీతగాడుగా పనిచేసేవాడు. కాబట్టి ఆ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగా నేను చదువుకున్నోడిగా కొట్లాడాల్సిందే కదా, కొట్లాడాను. ఎక్కడన్నా ఊరు? మహబూబాబాద్. ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మహబూబాబాద్ అనే మానుకోట అంటారు దాన్ని. మంచి పచ్చని అడవులు, కొండలు అవన్నీ ఉండేవి. ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి అనుకో. ఆ రోజు దాన్ని మానుకోట ఎందుకు అన్నారంటే మానుతోటి పెరిగింది కాబట్టి దాన్ని అట్లా అన్నారు. సో ఉద్యమంలోకి మీరు అడుగు పెట్టిన రోజు, ఉద్యమంలో ఊపిరి పోయడానికి మీ కలం గలం అందరికి వినిపించిన రోజు ఇంట్లో ఏమన్నారు? ఇంట్లో నేను ఒక్కడనే కొడుకుని. మా అమ్మ ఏ తల్లిదండ్రికి మాత్రం ఇష్టం ఉంటుంది? ఇష్టమే ఉండదు కదా. ఏదో కొడుకు ఉద్యోగం చేసుకొని మంచిగా బతకాలనేది అనుకుంటారు. అది దానికి నేను ఉద్యోగాన్ని కోరుకోలేదు. కానీ ఉద్యోగం వచ్చింది. వచ్చిన తర్వాత నేను అప్పుడు సింగరేణి కార్మికుల పక్షాన్ని నిలబడి పోరాటానికి దాన్ని ఉపయోగించుకున్నాను ఉద్యోగాన్ని. సో అదిగా సింగరేణి ఉద్యోగంతో ఉద్యోగం ప్రారంభం, ఉద్యోగ జీవితం. 24 రోజుల సమ్మె, 38 రోజుల సమ్మె, హోరాహోరీ భారీ యంత్రాల మీద కొట్లాడటం, జైలుకు పోవటం, అరెస్ట్ కావటం, ఇవన్నీ జరిగిపోయినాయి. సో మలిదశ ఉద్యమాన్ని ఒకసారి యాదకి తెచ్చుకుంటే మీకు మనసుకి తగిలే విషయం ఏమైనా ఉందండి? భయంకరమైన కరువు అమ్మ. మేము మలిదశ ఉద్యమానికి రావడానికి కారణం ఏంటంటే భయంకరమైన కరువు. ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, జిల్లేడు మొలిసిందిరా, ఇంకేమి మిగిలిందిరా తెలంగాణ, పల్లేరుగా సిందిరా, వరిసేను కడుపుకే తిండి గింజలు లేక ఒలవల ఏడుస్తూ ఉన్నది, పత్తి సేనుకు ఒంటి మీద బట్ట లేక సిగ్గుతో తల ముడుచుకున్నది, పత్తి సేను మొక్కజొన్న సంక బిడ్డనెత్తుకొని ఊరిడిసి వలసబోతున్నది. అలాంటి ఒక భయంకరమైన కరువు. వానమ్మ 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 అలాంటి పాటలు. కళ్ళల్లో గోదారి పారుతున్నా, మా కాళ్ళల్లో కృష్ణమ్మ కదులుతున్నా, గుండెల్లో దాహాలు తీరవాయే, మా గుడిసెల్లో దీపాలు వెలగవాయే, బతుకమ్మను బతకలేనమ్మను, తెలంగాణమ్మను బువ్వలేనమ్మను, బతికి సెడ్డా బాధ నాకున్నది, రాష్ట్రం వస్తే చూడాలన్న ఆశున్నది. అట్లా ఆశతోటి నేను, గద్దరన్న, వేలాది మంది కవులు, కళాకారులు మనుగూరు నుంచి ఆదిలాబాద్ వరకు పెద్ద ఎత్తున ఉద్యమించాం. లక్షలాది మంది ప్రజల్ని చైతన్యవంతం చేశాం. అలా పోతున్న టైంలో భూపాలపల్లి ప్రాంతంలో కర్ఫ్యూ పెట్టారు, తెల్ల గీత గీశారు, రైఫిల్స్ అన్ని అటుపట్ట పెట్టారు, గీత దాటితే చంపుతామన్నారు. అయినా గద్దరన్న మేము అందరం గీత దాటాము, పెద్ద ఎత్తున ఉద్యమించాము. శ్రీరాంపూర్ వెళ్ళాము, కార్మికులందరూ పాడవన్నారు, నాది పచ్చిపేగులు. అప్పుడు మళ్ళా పాడితే మళ్ళీ 10 కుట్లు పగిలిపోయినాయి. అట్లా రక్తస్రావం చేసిన తర్వాతనే ఈ తెలంగాణలో అనేక మంది అమరులయ్యారు, అనేక మంది కవులు కొట్లాడారు. మాలాంటి వాళ్ళం మా పద్ధతిలో మేము త్యాగం చేశాం. అంతిమంగా